సార్ కాఫీ. సార్ బ్రేక్ఫాస్ట్ బ్యాంకెట్ హాల్లో అరేంజ్ చేశారు. రూమ్ సర్వీస్ లేదా? లేదు సార్, ఓన్లీ కాఫీ సర్వీస్. అన్ని హాల్లోనే అన్ని కస్టమర్ చాయిస్లేదు సార్. సరే అక్కడ పెట్టు. హలో, ఇలా రా. వెళ్ళు. మిస్టర్, ఏంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నావు? ఆయన చెప్పేది అర్థం కావట్లేదా? నీకు అనవసరం. ఈ రెండు జంటల మధ్య ఏదో ఉంది. ఒకరిపై ఒకరికి పడకపోవడం, ఒకరికి బుక్ చేసిన రూమ్ మరొకరికి మార్చడం. వీళ్ళ మధ్య మనకి వర్కౌట్ అయ్యే మ్యాటర్ దొరకొచ్చు. అమ్మయ్య, ఈ నెల ఎక్స్ట్రా ఖర్చులు పనికొస్తాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి? ఏం లేదు సార్, రాత్రి మీరు గొడవ పడ్డారే, అతను మీరు ఏమవుతారు? ఏం కాడు, వాడు నా శత్రువు. అయినా ఆ వివరాలు నీకెందుకు? సార్, నాకు అపరనారద అనే బిరుదు ఉంది. పచ్చని జంటల మధ్య చిన్న పుల్లేసి హనీమూన్ నుంచి కోర్టుకి, అక్కడ విడాకులు ఇప్పించి అలా ఎవరింటికి వాళ్ళని పంపించే టాలెంట్ ఉంది సార్. వాడుకుంటే ఉపయోగపడతా, వద్దనుకుంటే అటు బెనిఫిట్ చేస్తా సార్. సందు దొరికినప్పుడల్లా వార్త చెవులే వేస్తా. రెచ్చిపోతే మీకు తృప్తి, వాళ్ళకి అసంతృప్తి. తర్వాత తమరిష్టం. వస్తా సార్. ఏదో ఎంత చేతిలో పెడితే అంత మేలు చేసేవాడిని. 1 minute. వర్కౌట్ అయ్యేలా ఉంది. చెప్పండి సార్, పుల్లలు అటు వేయమంటారు, వార్త మీకు మోయమంటారు. ఓకే సార్, అలాగే సార్. ఎస్ సార్, ఐ విల్ డూ ఇట్. సార్, మీరు హ్యాపీగా ఉండండి సార్. బాణాలు ఎలా వదులుతానో చూడండి. ఏంటి పొద్దున్నే హ్యాపీగా ఉన్నావు? ఓ వచ్చావా? కాలు నొప్పి ఎలా ఉంది? ఇప్పుడు తగ్గిపోయింది. అవును, ఇక్కడున్నావేంటి? మంచి గంధపు వాసనల రూపం నీకు చూపిద్దామని. మనసుకి ప్రశాంతం, అందం, ఆనందం కలిగిస్తుంది. చూడు. ఈ పూలు నీలాగే అంటే అందంగా కనిపిస్తున్నాయి. అంతకన్నా మంచి మనసున్న నీలా గొప్ప సువాసనలు గుండెల్లో దాచుకున్నాయి. ఏంటి
పొగుడుతున్నావా? మ్మ్హ్మ్. మొదటి నుంచి ఒకే అభిప్రాయం. మార్పులు, కొత్తగా పొగడ్తలు ఏం లేవు. సార్ 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 బ్రేకింగ్ న్యూస్ సార్. ఏంటి? వాళ్ళకి రూమ్ అలాట్ చేస్తున్నారు. అలాగా? ఏ రూమ్? ఆ, మీ ఎదురు సూటే మీ సూట్ కన్నా బాగుంటుంది సార్. ఈ పాయింట్ మీద ప్రొసీడ్ అయిపోవచ్చు. సరే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏయ్, ఏంటి అంత అర్జెంటుగా తయారవుతున్నావు? బావా, నువ్వు వేసుకునే డ్రెస్ చాలా బాగుంది. నేనే సెలెక్ట్ చేశా. అవునా? అందుకే ఇంత దరిద్రంగా ఉంది. అయితే అర్జెంటుగా ఈ డ్రెస్ మార్చేయాలి. వచ్చింది 4 గోడల మధ్య నీ మొహం నేను, నా మొహం నువ్వు చూస్తూ పంచాయతీలు పెట్టుకోవడానికా? అలా బయటికెళ్ళి సరదాగా అందాలు చూద్దామని. చాలా కోరికలు ఉన్నాయే. నేనే నీలాగా 20లో 60 కాదు, 20లో 20నే. ఏయ్, త్వరగా తయారయ్యి కాదు అని ప్రూవ్ చేసుకో. చాలా చాలా మాటలు నేర్చావు. అందుకేగా నన్ను వాగుడుకాయ అంది నానమ్మ. ఎఫ్ఎంలో నాన్ స్టాప్ ఎఫ్ఎంవి అని కూడా అంది. ఏంటి నాన్నమ్మ అంటూ తెగ పొగిడిస్తున్నావు? ఆవిడ చేసిన అవమానాలన్నీ మర్చిపోయావా? సీత, ఆవిడికి మనమంటే ఇష్టం లేకపోయినా, మనల్ని అవమానపరిచినా ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి. ఒక లేడీ ఇంత సమర్థవంతంగా, క్యాపబుల్గా బిజినెస్ని ఒంటి చేత్తో పైకి తెచ్చిందంటే ఆవిడ కార్యదక్షత, తెలివితేటలు ఎంత గొప్పవో మనం ఊహించొచ్చు. మన జీవన పోరాటంలో మనం నానమ్మ చెరోపక్క ఉండొచ్చు, కానీ ఆమె సమర్థతకు నేను సెల్యూట్ చేస్తున్నా. కార్యదక్షత, సమర్థత, తెలివితేటలతో పాటు మానవత్వం అనేది లేకపోతే అవన్నీ వేస్ట్ కదా. అయినా ఇప్పుడు అవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. మర్చిపోయేంత మార్పు ఏమొచ్చింది? తెలివైన వాడివే కదా, తెలుసుకోలేవా? మరీ అంత తెలివైన వాడినని నేను అనుకోవడం లేదు. నాతో చెప్పించాలనా? క్లియర్గా తెలియడం లేదు. రఘురామ్, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఇక్కడ ఉన్నారా? ఏ, ఇక్కడ కూడా ఉండకూడదా? ఎక్కడైతే రాత్రి ఉన్నారో అక్కడ ఉండే అవసరమే లేదు. అంటే మీకు బ్రహ్మాండమైన సూట్ అరేంజ్ అయింది. ఒక జంట వెకేట్ చేశారు, మీరు ఆక్యుపై చేయబోతున్నారు. రండి సార్, ఒక చిన్న కాంప్లిమెంట్. చూడ చక్కని జంట. అయితే రూమ్కి వెళ్లే ముందు ఒక గుమ్మడికాయ దిష్టి తీసేయి. ఎంత దిష్టి తీసినా కుళ్ళుకునేవాళ్ళు కుళ్ళుకుంటూనే ఉంటున్నారు. అయినా అతను ఎవరు సార్? రాత్రి మీ మీద అలా ఇరుచుకుపడ్డాడు. ఎందుకే, శత్రువా? అనవసర విషయాలు మాట్లాడుకో. సార్, మీరు ఎస్ అని నా చేయి తడిపితే నేను కన్నీళ్లతో వాళ్ళ కళ్ళు తడిసేలా చేస్తాను. ఆ జంట ఇంటికి వెళ్లేలోపు ఎవరి దారి వాళ్ళు అయ్యేలా చూస్తాను. వాళ్ళు నా తమ్ముడు, మరదలు. పిచ్చి వేషాలు, పిచ్చి కూతలు కూస్తే ఉద్యోగం ఊడి అడుక్కు తినాల్సి వస్తుంది. అబ్బో, చాలా డిఫరెన్స్ ఉంది. వర్కౌట్ కాదు. ఆ సైడే బెటరు. కొట్టేవుగా, చెప్తే పద నీ పని. సారీ సార్, మీకు జరిగిన అన్యాయానికి బాధ కలిగి ఇలా మాట్లాడాను. ఒక ఆడకూతురు రాత్రంతా ఆరు బయట ఉండాల్సి వచ్చినందుకు నోరు జారాను. సారీ సార్. పదండి సార్, రూమ్ చూపిస్తాను. రండి 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 రండి. మేనేజర్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఏమైంది సార్? నేను ఎవరిని అనుకుంటున్నావు? ఏం జరిగింది సార్? మాకిచ్చిన సూట్ ఎలా ఉంది, ఇప్పుడు వెకేట్ అయిన సూట్ ఎలా ఉంది? అదెంత కంఫర్టబుల్ గా ఉంది, ఇదెంత కంజెస్టెడ్ గా ఉంది. ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, ఎవరికి ఏ సూట్ ఇవ్వాలో తెలీదా? ఇదేనా మేనేజ్మెంట్ అంటే? అది అడ్వాన్స్ గా బుక్ అయింది. మీకు అర్జెంటుగా, పైగా ఆల్రెడీ బుక్ అయ్యి క్యాన్సిల్ చేసి ఇచ్చిన సంగతి మీకు తెలుసుగా సార్. అప్పటి సంగతి వదిలే. ఇప్పుడేం చేస్తున్నావు? అనామకులకి అది అరేంజ్ చేస్తూ
అథారిటీ ఉన్న వాళ్ళకి ఇదేనా మీరు ట్రీట్ చేసే విధానం? అది వెకేట్ కాగానే మాకు ఇవ్వాలన్న ఆలోచన రాలేదా? మీరు కంఫర్ట్గా లేదని కంప్లైంట్ చేయలేదుగా సార్. అడ్జస్ట్ అవ్వడం మా మంచితనం. దాన్ని లీనియస్గా తీసుకుంటావా? నీ అడ్జస్ట్మెంట్ అర్థమవుతూనే ఉంది. అవతల వాళ్ళు సుఖపడతారని కుళ్ళుకోవడం అడ్జస్ట్మెంటా? నీకు అనవసరం. నేను నీతో మాట్లాడడం లేదు. రఘురామ్ ప్లీజ్ గొడవద్దు. లేకపోతే మనకు ఆ సూట్ ఇస్తున్నారని వీడి ఏడుపేంటి? వాయిస్ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. చాలా బాగా కనిపెట్టావు బావా. ఏయ్, బుద్ధి లేని మాటలు మాట్లాడుకో. మేనేజర్, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. నాకు ఆ సూట్ కావాలి. ఆహా, మన వార్త మనకి లాభం తెచ్చిపెట్టేలా ఉంది. ఎందుకే కాబోలు కుడి అరిచెయ్య దురద పుడుతుంది. నథింగ్ డూయింగ్. మాకు సూట్ ఇస్తారని పిలిచారా లేదా? అది వాళ్ళకి అలాట్ చేస్తే నేను నిన్ను ఈ పోస్ట్ నుంచి వెకేట్ అయ్యేలా చేస్తాను. డోంట్ వరీ మేనేజర్ గారు, నేను నిన్ను సపోర్ట్ చేస్తా. ఛాలెంజా? రఘురామ్ మన గొడవలు మనవి. వాళ్ళని ట్రబుల్లో ఇరికించడం మంచిది కాదు. ఏం చేద్దామంటావు? టెంట్లోనే కంటిన్యూ అవుదామంటావా? రైట్ ప్లేస్ అదేరా. ఆవిడ ఆర్డర్ ఫాలో అయ్యే కుక్క పిల్లది. ఫాలో అయిపో. షట్ అప్. విశాలమైన గదులుండగానే సరిపోదు. మనసు ఇరుగ్గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండలేదు. ఇరుకైన గదుల్లోనూ సర్దుకుపోయే తత్వం చాలా తృప్తినిస్తుంది. కొటేషన్స్ బాగున్నాయి. పోరా, పోయి ఆ టెంట్లోనే ఉండు. టెంట్ ఎందుకురా? పోయి నువ్వు ఆ సూట్లోనే దొర్లు. మేనేజర్ గారు, వీళ్ళు అటు షిఫ్ట్ అయ్యాక మేము ఇటు షిఫ్ట్ అవుతాం. అలాగే సార్. బాయ్ ఈ లగేజ్ తీసుకెళ్ళి. దీన్ని రాక్షసానందం అంటారు. మీరు రాక్షసులు కాబట్టే మీకు ఈ విషయం తెలుసు. అచీవ్ చేయడం తెలియని వాళ్ళకి ఆనందం గురించి ఏం తెలుస్తుంది? ఇదో అచీవ్మెంట్, దానికో ఆనందం. అవును, నువ్వు నా భార్యవా శత్రువా? అది నువ్వు నన్ను చూసుకునే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. భర్తలా నడుచుకుంటేగా అభిప్రాయం ఏర్పడటానికి. ఏ పోవే, నాటకాలు మారిదాను. ఈ సూట్ ఏమైంది? బానే ఉంది కదా. సాడిస్టులకి సాటిస్ఫాక్షన్ ఉండదు. వాడి సంగతి తెలుసు కూడా అలా అంటావే. ఈ వాచ్ ఇది సాకేద్ది. తీసుకుని పోయింది కొట్టేశారు అంటాడు. నేనే ఇచ్చొస్తానుండు. మళ్ళీ ఏమైనా అంటాడేమో. వాడి మొహం అంటే 2 తింటాడు. గొడవలొద్దు రఘురామ్. ఓకే, నేను వెళ్ళిచ్చొస్తా. ఇది సాకేద్ది. తీసుకుని పోయింది కొట్టేశారు అంటాడు. నేనే ఇచ్చొస్తానుండు. మళ్ళీ ఏమైనా అంటాడేమో. వాడి మొహం అంటే 2 తింటాడు. గొడవలొద్దు రఘురామ్. ఓకే, నేను వెళ్ళిచ్చొస్తా. ఈయనేంటి ఈ రూమ్లోకి వెళ్తున్నాడా? స్వర్ణ, పెద్ద బావా, రా కూర్చో. పర్వాలేదు. నిజంగా యు గ్రేట్ బావా. ఏంటి సడన్ గా గ్రేట్ అంటూ పొగుడుతున్నావు? పొగట్టం కాదు, నువ్వు అక్కని ఎంత ప్రేమిస్తున్నావో రాత్రి నువ్వు టెంట్ వేసి అక్క కాలికి బాంబ్ రాయడం చూశాక అర్థమైంది. భార్య బాధపడుతుంటే హెల్ప్ చేయడం కూడా అంత గొప్ప పనా? గొప్ప మనసున్నప్పుడే అలా చేయగలుగుతారు. అనవసరంగా ఈయన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. వాడి తత్వం అది. మనం ఏం చేయగలం చెప్పు?
కట్టుకున్న దాన్ని నిన్నే ఇబ్బంది పెట్టేవాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం గురించి అనుకోవడం వేస్ట్. ఎప్పుడు మనుషుల్ని మంచితనాన్ని అర్థం చేసుకుంటాడో అర్థం కావడం లేదు. మిమ్మల్ని చూడగానే ఆఫీసు పడటం చూస్తుంటే భయం వేస్తుంది. దగ్గరగా చూడడం కొత్తగా, అందుకే అలా శివాలెత్తుతున్నాడు. ఎన్ని రోజులు అలా ఉంటాడు? ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాంగా. అన్నీ సర్దుకుంటాయి. వాడి ఆవేశాన్ని తగ్గించే బాధ్యత నాది. నువ్వేం భయపడకు. అక్కలో చాలా మార్పు కనిపిస్తుంది బావా. తన మనసు మనకి తెలిసిందేగా. తను అర్థం అవడం కష్టం కానీ అర్థం చేసుకోవడం తనకు బాగా తెలుసు. త్వరలోనే అందరం హ్యాపీగా ఉంటామని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నువ్వేవైనా చేయగలవు, ఎవరినైనా మార్చగలవు. ఈ మూర్ఖత్వం ఒక్కటి మారితే ఫస్ట్ ఆనందించేది నేనే. ఏయ్ ఏంట్రా నా సుట్లోకి వచ్చావు? నేను లేనప్పుడు నా పెళ్లంతో మాట్లాడేంట్రా? నువ్వేంటే వీడితో ఇకిలించుకుంటూ మాట్లాడుతున్నావు? ఏయ్ పోరా, పో ముందవతలకి. ఆడపిల్ల కనిపిస్తే చాలు వాలిపోయి వెదవాగుడు వాగడమేనా నీ పని? సాకేత్, మర్యాదగా మాట్లాడు. ఏంట్రా నా రూమ్కొచ్చి ఒంటరిగా ఉన్న నా భార్యతో మాట్లాడుతూ నన్ను మర్యాదగా మాట్లాడమంటున్నావు? అక్కని మాయ చేసినట్టే దీన్ని మాయ చేసి బుట్టలో వేసుకుందామని వచ్చావా? బావా ఏంటే బావా అని అలా అరుస్తున్నావు? అవతలికి గింటి తలిపేయకుండా కులుక్కుంటూ వాడితో మాట్లాడుతుంది కాక నన్ను ఉరిమురివి చూస్తావా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు తప్పు చేసి నన్ను తప్పుగా మాట్లాడుతున్నావు అంటావేంటే? మీ చేష్టలు నన్ను అలా మాట్లాడేలా చేస్తున్నాయి. సైలెంట్ గా చాటుమాటు వ్యవహారాలు చేసేది మీరు, అరిచి నన్ను బయటపడేసేది మీరు. నన్నంటావేంటే? ఏం చాటుమాటు వ్యవహారం చేశాం? చెయ్యకుండానే వాళ్ళు మొగుడు పెళ్ళాలయ్యారా? మీ చేష్టలు నన్ను అలా మాట్లాడేలా చేస్తున్నాయి. సైలెంట్ గా చాటుమాటు వ్యవహారాలు చేసేది మీరు, అరిచి నన్ను బయటపడేసేది మీరు. నన్నంటావేంటే? ఏం చాటుమాటు వ్యవహారం చేశాం? చెయ్యకుండానే వాళ్ళు మొగుడు పెళ్ళాలయ్యారా? సాకేత్, 1,00,000 సార్లు చెప్పాను ఆ మాట మాట్లాడొద్దని. బుద్ధున్న వాడైతేగా అర్థం చేసుకోవడానికి. అంత బుద్ధునోడువైతే ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఇదిగో ఈ వాచ్ అక్కడ మర్చిపోయి వచ్చావు. పోయిందను మేం కొట్టేశామనో వాగుతావని స్వయంగా ఇచ్చేద్దామని వచ్చా. లేకపోతే మమ్మల్ని దొంగలని అంటావనే నీ బుద్ధి తెలుసు కాబట్టి. ఆహా, వస్తే అక్కడ పెట్టేసి వెళ్ళాలి కానీ దీంతో మాట్లాడరా? ఓహో, ఆడాళ్ళను చూడగానే హస్కేటో నీ బుద్ధా? మరి ఇంత నీచంగా ఆలోచించే మనిషివని తెలియక. రఘురాం పద. అతనితో మాట్లాడడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. రా. ఎలా పోతున్నాడు చూడు, పెట్లాగా. గ్రాని చేతిలో పెప్పెట్వి. అంతకన్నా గొప్పగా ఇంకేం ఆలోచిస్తావు? Shut up. అంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు బావా? నా మాటలంటూ నీ తప్పు కవర్ చేసుకోవాలని చూడకు. వాళ్ళేంటో, వాళ్ళ మనసేంటో, వాళ్ళ మంచితనం ఏంటో నీకు నిజంగా తెలీదా? ఎందుకు అలా మాట్లాడతావు? నేను ఇలాగే మాట్లాడతా, ఇలాగే ఉంటా. నీకెందుకు? ఆవిడ గారే అయ్యుంటుంది. వీళ్ళని ఎంత కష్టపెడుతున్నాడో తెలుసుకొని ఆనందపడుతుందేమో. ఏం మనుషులు, ఏం బుద్ధో, ఏం ఆలోచనలో. ఛ, అసహ్యం వేస్తుంది. తాతయ్య చెప్తే కానీ వీళ్ళు కంట్రోల్ కారు. గ్రాని, ఏమిట్రా ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను గ్రాని. వాళ్ళు ఎలా ఉన్నారు? చుక్కలు చూపిస్తున్నా. వద్దు అన్నా ఎందుకోసం పంపించావో ఆ పనులు పర్ఫెక్ట్ గా చేస్తున్నా. 100% సక్సెస్. గుడ్ గుడ్. వాళ్ళెట్టి పరిస్థితిలోనూ దగ్గర అవ్వకూడదు. దగ్గర ఎంత వీలైతే అంత దూరం చేస్తా. హలో తాతయ్య, సాకేత్ మరీ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. సార్ ఆగండి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా అవుతే చెంప పగులుతుంది. మేనేజర్, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. నాకు ఆ సూట్ కావాలి. అలాగే కంటిన్యూ చేయకన్నా.
మన కళ్ళు కప్పి వీళ్ళు వాళ్ళని పంపినందుకు కన్నీళ్లు తప్ప వాళ్లకు మరో సంతోషం దక్కనివ్వద్దు. గ్రానీ, రాత్రంతా నిలువ నీడ లేకుండా ఆరు బయట ఉండేలా చేశాను.